హాయ్ అండి. రాగి పిండితో చేసిన పూరి చాలా చక్కగా పొంగుతుందండి. పిండి ఎలా కలుపుకోవాలన్నది ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా చెప్తాను. విత్ బొంబాయి చట్నీ ఈ కాంబినేషన్‌లో పూరి చాలా బాగుంటుందండి. ఇప్పుడు పూరి కోసం పిండి కలుపుకుందాం. ఒక కప్పు రాగి పిండిని అయితే తీసుకోవాలి. అదే కప్పుతో ఇక్కడ గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. 2 స్పూన్ల సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, ఒక చిటికెడంత సాల్ట్‌ని కూడా వేసుకొని పిండినంతా ఒకసారి ఈవెన్‌గా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని అయితే సాఫ్ట్‌గా వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి. ఒక 5, 6 నిమిషాలు పిండికి మంచిగా మర్దన చేసి ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే పైన అప్లై చేసి ఒక 5, 6 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. అంతలోపు మనం బొంబాయి చట్నీ ప్రిపేర్ చేద్దాము. చట్నీ కోసం ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసి కలపడం వల్ల ఉండలు లేకుండా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని 2 ఎండుమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 3 పచ్చిమిర్చిని అయితే ఇలా చీల్చి వేసుకుంటున్నాను. మనం ఈ చట్నీలో కారం పొడి ఏం యూజ్ చేయం కాబట్టి స్పైసీ తగ్గట్టు ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు చిటికెడంతా పసుపును, కొంచెం కరివేపాకును, కట్ చేసిన ఉల్లిపాయలను, కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకు ఆనియన్ అనేది బాగా మగ్గాల్సిన అవసరం ఏం లేదండి. 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకుందాము. టమాటా ముక్కలు పూర్తిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం పిండి ఫస్ట్ కలుపుకున్నాం కదా, ఇక ఈ పిండి పోసుకునేటప్పుడే ఒకసారి మంచిగా కలుపుకొని పోసుకోండి. లేదంటే ఉండలు కడతాయి. పోసుకున్న వెంటనే మంచిగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కడతాయి. కాబట్టి ఇప్పుడైతే నేను కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను మళ్ళీ ఒక కప్పు వాటర్ అయితే పోసాను. నాకైతే బాగా థిక్గా కనిపిస్తుంది కాబట్టి ఇంకొక కప్ అయితే వాటర్ పోస్తున్నాను. పూర్తిగా 3 కప్పుల వాటర్ అయితే పోసి అయితే బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా పూర్తిగా మగ్గించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు పూరి అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు పిండి అనేది మంచిగా నాని ఉంటుంది. ఒక 2 సార్లు మంచిగా మర్దన చేసుకొని చిన్న చిన్న బాల్స్ తీసుకొని మనం పూరీని అయితే రోల్ చేసుకోవాలి. పూరి రోల్ చేసుకునేటప్పుడే పల్చగా కాకుండా కొంచెం లావుగా చేసుకోండి. పూరి అనేది మంచిగా పొంగుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కుంటేనే పూరి మంచిగా పొంగుతుందండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే రాగి పూరి కూడా చాలా బాగా వస్తుంది. రాగి పూరి విత్ బొంబాయి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందని. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.